ఇక్కడ విచ్చేసిన ప్రెస్ అండ్ మీడియా మిత్రులందరికీ అండ్ ఇండస్ట్రీ డిగ్నిటరీస్ కేఎల్ ప్రసాద్ గారు, రమేష్ ప్రసాద్ గారు, అవసరాల శ్రీనివాస్ గారు అండ్ డిస్ట్రిబ్యూటర్ విశ్వనాథ్ గారు, దర్శకుడు మిత్రుడు దశరథ్ గారు, ఇంకా మా హీరోయిన్లు దీపు గారు, సింగర్ దీపు గారు, అందరికీ కూడా ఆహ్వానం అండ్ థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ ఇట్ హియర్. ఈ సింపుల్ స్టేట్మెంట్లో చెప్పాలంటే ఈ సినిమా ఎందుకు చేశాను అంటే, నేను 28 years బ్యాక్ యూఎస్ వెళ్ళిపోయాను, అక్కడే ఉంటున్నాం మేము. ఇండియా నేను రావడానికి కారణము ఒక అవకాశం కూడా అక్కినేని నాగార్జున గారు, అమల్ గారు కల్పించారు వాళ్ళ అన్నపూర్ణ ఫిల్మ్ స్కూల్కి. అన్నపూర్ణ స్టూడియోస్లో అన్నపూర్ణ కాలేజ్ ఆఫ్ ఫిల్మ్ అండ్ మీడియాకి డీన్ ఆఫ్ అకాడమిక్స్గా వచ్చాను. ఆ రావడం ఒక అవకాశంగా, ఇండియా రావడానికి అవకాశంగా తీసుకుని వచ్చాను. వచ్చి వాళ్ళ ఆధ్వర్యంలో అక్కడ నేను 3 years డీన్గా వర్క్ చేస్తూ బ్యాక్ అండ్ ఫోర్త్ వెళ్తూ ఉన్నా. ఫ్యామిలీ ఇంకా లాస్ ఏంజల్స్లోనే ఉంది. కానీ నా హోమ్ కమింగ్ ఇప్పుడు నా కెరియర్ సినిమా కాబట్టి, థియేటర్, సినిమా, టెలివిజన్ ఇదే నా కెరియర్. నాకు తెలిసినంతలో లాస్ట్ 25-30 years నుంచి ఇదే చేస్తున్నాము. సో ఇక్కడికి రావడానికి, ఈ ప్రొఫెషనే ఆధారంగా రావడానికి ఒక తెలుగు సినిమా చేస్తే బాగుంటుంది అనిపించింది. నేను ఇల్లు, మన లాంగ్వేజ్, మన కల్చర్, సారీ ఇది కట్ చేసుకున్నాం ఈ పార్ట్. ఓకే, సో కల్చర్ని మేమందరం మిస్ అవుతాం. సో ఇక్కడ హైదరాబాద్లోను, విజయవాడలోను బర్గర్, పిజ్జాలు తింటారు, మేము అక్కడ ఇడ్లీ వడ దోశ తింటాం. అండ్ 10 మంది కలిస్తే హే బ్రో వాట్సాప్ అనం, నలుగురు కలిస్తే ఎరా మామ టీ తాగుదామా అంటాం. అది అక్కడ మా కల్చర్ అన్నమాట. అంటే ఈ కల్చర్ని ఒక క్యాప్స్యూల్గా మేము తీసుకుపోయాం 28 years బ్యాక్. అండ్ వెన్ యూ కమ్ బ్యాక్ యూ వాంట్ టు బీ అగైన్ అసోసియేటెడ్ విత్ ద కల్చర్ అండ్ సౌండ్ ఫెమిలియర్ టు ద కల్చర్, టేస్ట్ ఇట్ అగైన్. అంటే ఇక్కడి కల్చర్, ఇప్పుడు కల్చర్ వేరు, అప్పుడు కల్చర్ వేరు, ఇక్కడ కల్చర్ వేరు, అక్కడ కల్చర్ వేరు అన్నట్టుగా టైం ప్రకారం కల్చర్ మారుతూ ముందుకెళ్తూ ఉంటుంది. మేము వెళ్ళిపోయినప్పుడు ఒక టైం క్యాప్స్యూల్లో ఇండియా కల్చర్ పట్టుపోయాం, తెలుగు కల్చర్ని. ఆ కల్చర్లోనే ఉన్నాం మేము తిరిగి వచ్చేప్పటికీ ఇండియా ముందుకెళ్ళిపోయి మారిపోయింది. అందుకే ఇక్కడ ఎవరికి ఫోన్ చేసినా, టెక్స్ట్ పెట్టినా బ్రో అంటున్నారు. మేము అనం అట్లా చెప్తున్నా కదా. సో ఇంటికి రావడానికి ఒక ఆసరాగా సినిమా తీస్తే చక్కని సినిమా స్టడీస్ కోసం అక్కడికి వెళ్ళా కాబట్టి సినిమాతోనే ఇక్కడికి వద్దామన్న ఆశతో ఈ సినిమా మొదలుపెట్టాము. ఇది విజేంద్ర ప్రసాద్ గారి బ్లెస్సింగ్స్తో మొదలుపెట్టాము. అండ్ రొమాంటిక్ కామెడీ ఎందుకు ఎన్నుకున్నానంటే, నేను ఫస్ట్ ఫిల్మ్, నాకు యాక్చువల్గా సినిమా అనేది ఎంటర్టైన్మెంట్ ఫస్ట్ అనేది నా నమ్మకం, తర్వాత మెసేజ్ కూడా ఇవ్వాలి. జంజాల గారి సినిమాలు, మళ్ళీ అసలు ఇంకాస్త ముందు ఎల్వి ప్రసాద్ గారి సినిమాలు చూసి అక్కడ ఉన్నాం మనం హిస్టారికల్ ప్లేస్లో. అందుకని ఆ మిస్సమ్మ, అప్పు చేసి పప్పుకూడు, పెళ్లి చేసి చూడు, ఆ సినిమాలను చూసి పెరిగాం కదా. దానివలన రొమాంటిక్ కామెడీ అంటే ఒక రకమైన స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంది. అది ఎప్పటికైనా ఆల్ టైమ్ రిలేషన్ ఉంటుంది ఆడియన్స్కి. దే విల్ అండర్స్టాండ్, దే విల్ లవ్ ఇట్ అని నా ఫీలింగ్. సో వీ స్టార్టెడ్ విత్ ఎ రొమాంటిక్ కామెడీ. ఈ ఫిల్మ్ గురించి ఇంతవరకే బ్రీఫింగ్ చెప్పగలను, తర్వాత విల్ గో ఆన్ బికాస్ ఐ వాంట్ అవర్ గెస్ట్స్ టు స్పీక్. సో ఈ ఫిల్మ్లో నాకు సహకరించిన మా నటీనటులకు ముఖ్యంగా చైతన్యరావు గారు, హెబ్బా పటేల్ గారు, అండ్ తనికెల భరణి గారు, సుహాసిని గారు, ఆలీ గారు, సురేఖవాణి గారు, మన అరవింద్ కృష్ణ అండ్ రవివర్మ, డాక్టర్ బక్తియార్, అందరికీ కూడా కృతజ్ఞతలు. ఇందులో కళ్యాణ్ మలిక్ గారి ముఖ్య పాత్ర వహిస్తారు మ్యూజిక్ డైరెక్టర్గా. మేము ముందు ఇంత టైం మ్యూజిక్కి స్పెండ్ చేయడానికి కారణం ఏంటంటే, సినిమాలో సంగీతం ప్రధానం అనేది నేను నమ్ముతాను. అందుకే కళ్యాణ్ మలిక్ గారిని తెచ్చుకున్నాము. హనీమూన్ ఎక్స్ప్రెస్ అన్నారు, హనీ ఎక్కడ, మూన్ ఎక్కడ? ముందు దాని సమాధానం చెప్తే తర్వాత మాట్లాడతానండి. హనీ ఎవరు, మూన్ ఎవరు? ఎవరు? ఆ అమ్మాయి హనీయా? అయితే ఈ అమ్మాయి మూనా? మంచి ప్రయత్నం బాలు గారు. అన్నిటికన్నా ది వే ఇది రెస్పెక్టెడ్ ద ట్రెడిషన్. రమేష్ గారిని గౌరవించారు. కిడ్స్ ఎల్వి ప్రసాద్ గారు జ్ఞాపకం చెట్టుకున్నారు. ఐ హోప్
దిస్ మూవీ రీచెస్ టు ద ఎక్స్పెక్టేషన్. ఆ ట్రెడిషన్ గౌరవం తెచ్చేలా చేస్తారని నా నమ్మకం ఉంది. ఆల్ ది బెస్ట్ ఎవరీవన్. అందరికీ నమస్కారం అండి. గాడ్ బ్లెస్ యూ. It is a function of cinema. You all know my father and the company and the family, what we are associated with. My father had nothing else but cinema in his life. He continued to enjoy it thoroughly, fully focused on that. And we as youngsters were studying for some time. I did my engineering, and my brother also did that. I was never interested in being in cinema because I saw my father struggling from morning till night. He was never at home. Night also he used to do the shooting. So I did not like it. What could be the life? So natural attraction is not there. Once in a while I used to go to the set to be with my father. And we continue to grow because of his contribution to cinema. He never went to school, but still he loved cinema. With his interest and his love for cinema has brought him up. He built tremendous goodwill with the cinema, people in the cinema. Slowly he came up. He had no education, never went to school, never did anything that is normally associated with a successful technician in any field. But he went on growing. More than anything else, he has a tremendous goodwill. మేమందరం ట్రైలర్ బ్యాచ్ అని ఒక కేఫేర్ రెగ్యులర్గా కలుస్తుండేవాళ్ళం. నేను, ఆర్పి, గోపి మోహన్, చంద్రసిద్ధార్థ గారు, త్రివిక్రమ్ శ్రీను, ఇలా. అప్పటి నుంచి వెరీ ప్యాషనేట్ పర్సన్. తర్వాత హాలీవుడ్ వెళ్ళాడు. గ్రీన్ కార్డ్ ఫీవర్, బ్లైండ్ అంబిషన్ అని 2 అద్భుతమైన సినిమాలు తీశాడు అక్కడ. అలాగే మన ఎస్వి కృష్ణారెడ్డి గారు తీసిన ఆహ్వానం సినిమాని అక్కడ హాలీవుడ్లో తీస్తే డైవర్స్ ఇన్విటేషన్ అని, దానికి కంప్లీట్గా అక్కడ స్క్రీన్ ప్లే అదంతా రాసిన వ్యక్తి బాల. వెరీ వెల్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్. అలాగే మన నాగార్జున గారి అన్నపూర్ణ దానికి కూడా డీన్గా వచ్చాడు. సినిమా కోసమే హాలీవుడ్ వెళ్ళాడు. సినిమా మీదే ఈ 25 years లైఫ్ స్పాన్ అంతా గడిపాడు. ఎంతో ప్యాషనేట్గా తీసిన సినిమా ఇది. ఇన్ఫ్యాక్ట్ యాక్చువల్గా మేము అందరం కలిసి ఈ ఈవెంట్ చేద్దామని అనుకున్నాం. బట్ ఆర్పిఎం యూఎస్లో ఉన్నాడు, గోపి యూఎస్లో ఉన్నాడు, చందు గారు విజయవాడలో ఉన్నారు. ఇలా అందరూ మిస్ అయిపోవటం వల్ల నేను ఒక్కడిని వచ్చాను. ఇంతకుముందు ఒకసారి ఒక ఫంక్షన్ కలిసాము అందరం. సో వెరీ వెరీ టాలెంటెడ్ పర్సన్. తీస్తున్న చాలా మంచి సినిమా ఇది. మ్యూజిక్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంది. కళ్యాణ్ మారిక్ గారు అసలు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. అంటే ప్రతి పాట ఎక్స్ట్రాడినరీగా ఉంది. కిట్టు విశ్వప్రగడ అద్భుతమైన లిరిక్స్, అంటే చాలా సెన్సిబుల్గా, చాలా తేలిక పదాలతో అద్భుతంగా రాశారు. అండ్ చైతన్యరావు ఈజ్ లైక్ మై బ్రదర్. ఇంతకుముందు చాలా మంచి పర్ఫార్మర్. తను, హెబ్బా పటేల్ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ చాలా బాగా పండిందని మనకు సాంగ్స్ చూస్తేనే అర్థమవుతుంది. మిగిలిన టెక్నీషియన్స్ అందరికీ నా హృదయపూర్వక అభినందనలు చెప్తూ బెస్ట్ విషెస్ ఫర్ ద ప్రాజెక్ట్. ఈ నెల 21వ తారీఖున వస్తున్నది హనీమూన్ ఎక్స్ప్రెస్. ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. ప్లీజ్ డూ వాచ్. సినిమా తీయాలని, సినిమా డైరెక్టర్ అవ్వాలని, రైటర్ అవ్వాలని, యాక్టర్ అవ్వాలని చాలా కోరికలు ఉండేవన్నమాట. ఎలా అప్రోచ్ అవ్వాలి, ఇండస్ట్రీని ఎలా ఎంటర్ అవ్వాలన్నది నాకు ఐడియా అస్సలు లేదనమాట. సో అక్కడ ఇంటర్నెట్లో వెతికి ఫోన్ నెంబర్లు, ఈమెయిల్ అడ్రస్లు ఎవరైనా దొరుకుతుంటే ఈమెయిల్స్ రాస్తూ ఉండేవాడిని. ప్లస్ ఇంకోటి ఏంటంటే మా స్టూడెంట్స్ అందరూ ఒక indianmoviesworld.com ఏదో వెబ్సైట్ ఉండేదన్నమాట. అందులో $5 కడితే మన సినిమాలన్నీ చూడొచ్చు అనమాట. అందులో ఒక సినిమా చూసా, గ్రీన్ కార్డ్ ఫీవర్ అని. నాకు చాలా నచ్చింది. అంటే చాలా రోజుల తర్వాత ఒక మంచి కామెడీ చూసానని అనిపించింది అనమాట.
ఎవరు డైరెక్టర్ అని చూస్తే బాల రాజశేఖర్ నేను ఉంది. ఇదేదో మనం ఫోన్ చేస్తే పలికే పేరులో ఉందనిపించింది. సో నేను వెంటనే బాలా గారి ఈమెయిల్ అడ్రస్ ఏదో దొరికితే ఆయనకి ఈమెయిల్ చేశాను, చాలామందికి ఈమెయిల్ చేశాను అప్పట్లో. అండ్ వెంటనే ఆయన రిప్లై ఇచ్చారు, నేను బాలాగారు నేను మీతో పని చేయాలనుకుంటున్నాను అంటే, నేను ప్రస్తుతం ఏం చేయట్లేదు, నేను నెక్స్ట్ సినిమా చేసినప్పుడు మాత్రం నీకు ఖచ్చితంగా చెప్తానన్నారు. ఆ తర్వాత ఒక 5-6 ఏళ్ళకి ఆయన ఇంకో సినిమా తీస్తున్నారని తెలిసి, ఇదేంటి చెప్తానన్నారు ఇలా మోసం చేశారంటే, సారీ సగం సినిమా అయిపోయింది, నువ్వు సెకండ్ షెడ్యూల్ నుంచి వచ్చి నా దగ్గర పనిచేద్దు కానీ అంటే, నేను వెళ్ళి ఆయన దగ్గర డైరెక్టర్స్ అసిస్టెంట్గా బ్లైండ్ అంబిషన్ అనే సినిమాకి పనిచేస్తాను. నా ఫస్ట్ టైం నా పేరు స్క్రీన్ మీద కనిపించింది బాలాగారి బ్లైండ్ అంబిషన్ సినిమాలో అనమాట. అండ్ నేను సినిమా తీయాలనుకుంటున్నాను అంటే నాకు కొంచెం గైడెన్స్ కావాలి బాలా అని అడిగినప్పుడు, బాలాగారు అక్కడ ఫిల్మ్ మేకింగ్లో టీచర్ కూడా అనమాట. నన్ను ఫస్ట్ స్క్రీన్ రైటింగ్ కోర్స్ చేయరని చెప్పి నన్ను యూసీఎల్ఏలో స్క్రీన్ రైటింగ్ డిప్లొమాలో ఆయనే సజెస్ట్ చేశారు. తర్వాత నేను నా ఫేవరెట్ బుక్ అంటే స్క్రీన్ రైటర్స్కి మోస్ట్ ఇంపార్టెంట్ బుక్ రాబర్ట్ మెక్కీ అనే బుక్, స్టోరీ అనే బుక్ రాబర్ట్ మెక్కీ రాశారు, అది చదవమని చెప్పి ఆయన నాకు ఇచ్చింది. ఆ తర్వాత నుంచి నా లైఫే మారిపోయింది బేసికలీ చెప్పాలంటే. థ్యాంక్ యూ బాలా ఫర్ బీయింగ్ సచ్ ఎ ఫ్రెండ్. అండ్ నా జర్నీలో నేను ఫస్ట్ కలిసిన ఫిల్మ్ పర్సన్ మీరే. అండ్ థ్యాంక్ యూ, నాకు ఈరోజు ఇక్కడ ఉండడం, ఈ స్టేజ్ మీద బాలాగారు తీసిన ఫస్ట్ తెలుగు సినిమాకి నేను స్టేజ్ మీద ఉండడం నాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ నాకు ఈ సినిమా పాటలు చాలా నచ్చాయి. కళ్యాణ్ గారు ఇక్కడ లేరు కానీ వండర్ఫుల్ మ్యూజిక్ ఆల్బమ్. అండ్ ట్రైలర్ కూడా నాకు చాలా, అంటే బాలాగారు చాలా ఫన్ అండ్ లైవ్లీ పర్సన్, అండ్ సినిమాలో ఆ ట్రైలర్లో ఆ ఫన్ అంతా కనిపిస్తుంది. సో చైతన్య గారు అండ్ హెబ్బా గారు, ఆల్ ది బెస్ట్ విత్ దిస్ ఫిల్మ్. అండ్ నేను కూడా June 21 కోసం ఈగర్లీ వెయిటింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి, పెద్దవారందరికీ నమస్కారం. విజేంద్ర ప్రసాద్ గారు సార్ నమస్తే సార్. అండ్ స్టేజ్ పైన ఉన్న అందరికీ హాయ్ అండి, నమస్తే అండి. ముందుగా నేను ఇక్కడ మెయిన్గా ఇక్కడికి రావడానికి మెయిన్ కారణం కళ్యాణి మలిక్ గారు. ఆయన నాకు ఈ పాట ఇవ్వకపోతే ఇక్కడ వచ్చేవాడిని కాదు. ఆయనతో పాటు నా జర్నీ చాలా ఏళ్ళుగా ఉంది. అలా మొదలైందనే సినిమాలో పాడాను, ఆ తర్వాత ఊహలు గుసగుసలాడనే సినిమాలో పాడాను. 2 సూపర్ హిట్ సాంగ్స్, చాలా పేరు తెచ్చిపెట్టిన పాటలు. సో ఈ సాంగ్ కూడా అంతకంటే ఎక్కువ పేరు తెచ్చిపెడుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మీ అందరికీ నేను అన్ని సాంగ్స్ చాలా బాగున్నాయి, అన్ని సాంగ్స్ విన్నాను, ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్, రోజు వింటున్నాను కూడా. సో ఈ సాంగ్స్ ఎంత పెద్ద హిట్ అయితే అయ్యాయో, ఇంతకంటే బ్లాక్ బస్టర్ మూవీ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే 2 లైన్లు పాడాలి కూడా మీ పాటని. షూర్. క్యూట్గా స్వీట్గా స్మైలీలా, సన్నగా నవ్వరా మెరుపులాగా, ఎప్పుడు ఉండదే ఓలాగా, అందిగా జీవితం టూకీగా, 1000 వోల్ట్ బల్బు లాంటి ఫేసురా, ఫ్యూజ్ పోయినట్టు పెట్టమాకురా, మయాన సాడ్ న్యూస్ నువ్వు చూసి చూడనట్టు బ్లాక్ చేసుకుంటే చాలదా, టేక్ ఇట్ ఈజీ అనేసి ఈ జిందగీని సాగనివ్వరా. నా పేరు స్ఫూర్తి జితేందర్. అందరికీ నా పాట ఉండిపోరాదే అని ఉండిపోవా నువ్వులా కిక్ 2లో పాడిన సాంగ్స్ అన్నీ తెలుసుంటాయి. ఒక 100 సినిమాల వరకు పాడుంటాను ఇప్పటి వరకు. But I'm really happy to be a part of this movie, and I'm really honored to be here. Thank you so much for this opportunity, Bala uncle. Bala uncle is my dad's close friend. First మేము ఈ పాట డిస్కషన్ వచ్చినప్పుడు he supports and he encourages me a lot. Even in US నేను వెళ్ళినప్పుడు నేను ఇంగ్లీష్ అండ్ స్పానిష్లో సాంగ్స్ రాస్తుంటాను. బాలా అంకుల్ నా వన్ ఆఫ్ ద స్పానిష్ సాంగ్స్ విన్నారు. అండ్ వన్ ఆఫ్ ద క్రేజియస్ట్ ఐడియాస్, ఆయన తెలుగు అండ్ స్పానిష్లో చేస్తే ఎలా ఉంటుంది పాట అని ఐడియా ఇచ్చింది బాలా అంకులే. సో విత్ ఆల్ హిజ్ ఇన్పుట్స్ అండ్ ఆల్ హిజ్ గైడెన్స్ ఇంత మంచి బెస్ట్ అవుట్పుట్ ఇవ్వగలిగాం నేను అండ్ మదీన్ అని ప్రోగ్రామ్ చేశారు సాంగ్ని. అండ్ I would really like to thank Kalyani Malik Garu for this opportunity.
for making me one of the guest composers and for this opportunity. Thank you so much. I would love to congratulate the entire team, Chaitanya Garu, Heba Patel Garu. I would wish you the best and మీడియా మిత్రులందరికీ హలో హాయ్. ఈడేంది నెలకు ఒకసారి వస్తుండే కనిపిస్తుండే అనుకుంటున్నాము, బట్ నెలకు ఒకసారి వచ్చినా కూడా ఎంకరేజ్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు, అతిథులు విజయేంద్ర ప్రసాద్ గారికి, కేఎల్ ప్రసాద్ గారికి, రమేష్ ప్రసాద్ గారికి, అన్న దశరథ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అవసరాల శ్రీనివాస్ గారికి, అందరికీ వచ్చిన గెస్ట్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. దిస్ మీన్స్ అ లాట్ ఫర్ అస్. June 21st వీఆర్ కమింగ్ ఇన్ టు థియేటర్స్. కొంచెం ముందుగానే ప్రీ రిలీజ్ ఈవెంట్ కొంచెం ఈ ఫంక్షన్ చేసుకుంటున్నాం, బట్ స్టిల్ అవర్ ఇంటెన్షన్ ఈస్ టు గివ్ ఆడియన్స్ ద టైమ్ టు నో అబౌట్ దిస్ ఫిలిం. ఈ సినిమా గురించి తెలియాలి అందరికీ, అట్లీస్ట్ ఈ ఈవెంట్ ద్వారా ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుందని కొంచెం యూనో ఇంక్యుబేషన్ పీరియడ్ ఉంది. సో వీ హ్యావ్ గుడ్ ఎనఫ్ టైమ్. ఈ మిగతా రోజుల్లో త్రూ దిస్ ఈవెంట్ ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతామని ఆశిస్తున్నాను. అండ్ 21st సినిమా వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతుంది. సో డు నాట్ మిస్ టు వాచ్ దిస్ ఫిలిం. ఇట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ ఫిలిం. నేను కూడా ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్. నాకు బాలా గారు పిలిచి స్క్రిప్ట్ చెప్పినప్పుడు ఒక రెగ్యులర్ తెలుగు ఫిలిం లాగా అయితే అనిపించలేదు. ఐ థాట్ ఖచ్చితంగా ఇది ఒక మంచి సినిమా అవుతుంది. అంటే మీరు టీజర్ చూసిన, సాంగ్స్ చూసిన, దిస్ ఇస్ నాట్ అ రెగ్యులర్ కైండ్ ఆఫ్ లవ్ స్టోరీ. దిస్ బికాస్ బాలగారు కేమ్ ఫ్రమ్ యుఎస్, ఆయన హాలీవుడ్లో చేసిన ఎక్స్పీరియన్స్ కూడా ఉంది కాబట్టి, సో హీ బాట్ దట్ చిన్న హాలీవుడ్ టింజ్ ఉంటుంది ఈ సినిమాలో, బీట్ ఇన్ ది స్టోరీ టెల్లింగ్, బీట్ ఇన్ ది ఫిల్మ్ మేకింగ్ ప్రాసెస్లో. సో I would firstly want to thank Bala sir for giving this wonderful opportunity. ఇంకా ఎన్ని సినిమాలు చేసినా హనీమూన్ ఎక్స్ప్రెస్ విల్ డెఫినెట్లీ బీ అ స్పెషల్ ఫిలిం ఫర్ మెనీ రీజన్స్. ఆ రీజన్స్ ప్రాబబ్లీ సినిమా రిలీజ్ అయిన తర్వాత తెలుస్తుందేమో. బట్ యాజ్ అన్ యాక్టర్ నాకు కంప్లీట్ సాటిస్ఫాక్షన్ ఇచ్చిన ఫిలిం, బికాస్ ఐ హ్యాడ్ సో మచ్ టు డూ ఇన్ ద ఫిలిం. లాట్ ఆఫ్ ఎమోషన్స్, ద గ్రాఫ్ ఇస్ లైక్ రోలర్ కోస్టర్ లాగా ఉంటుంది. సో ఒక యాక్టర్కి అన్ని కైండ్ ఆఫ్ వేరియేషన్స్ చేయగలిగే సినిమా దొరికినప్పుడు ఇట్స్ లైక్ ఒక దాహం తీరినట్టు ఉంటుంది. సో దిస్ వాజ్ లైక్ దట్ కైండ్ ఆఫ్ ఫిలిం ఫర్ మీ. అండ్ థ్యాంక్ యూ బాలా సార్, థ్యాంక్ యూ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది రిజల్ట్ ఆఫ్ ద ఫిలిం, ఎనీ యాక్టర్, ఎనీ డైరెక్టర్, ఎవరైనా సినిమా మంచి సక్సెస్ కావాలనుకుంటారు, సక్సెస్ అవ్వాలని ఆశిస్తున్నాము. బట్ ఇప్పుడున్న టైమ్స్లో నోబడీ కెన్ ప్రెడిక్ట్ ది ఫ్యూచర్ ఆఫ్ అ ఫిలిం. బట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దిస్ ఫిలిం హనీమూన్ ఎక్స్ప్రెస్ ఇస్ గోయింగ్ టు బి అ వెరీ స్పెషల్ మూవీ ఫర్ మీ. రేపు ఓటీటీలో వచ్చినా, టీవీలో వచ్చినా కూడా జనాలు విపరీతంగా చూస్తారు ఈ సినిమాని, ఎందుకంటే సచ్ ఎ బ్యూటిఫుల్ ఫిలిం. ఇప్పటి జనరేషన్కి ఖచ్చితంగా చూడాల్సిన సినిమా ఇది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ రిలేషన్స్ మీద వచ్చే ఏ సినిమాలైనా జనాలకి బాగా దగ్గరగా కనెక్ట్ అవుతాయి, వెరీ రిలేటబుల్ ఉంటాయి. సో ఇందులో దెర్ ఆర్ సో మెనీ ఆస్పెక్ట్స్ దట్ ఆర్ వెరీ రిలేటబుల్ టు అస్. లవ్లో ఉన్న వాళ్ళు, బ్రేకప్ అయిన వాళ్ళు, ఫ్రెష్గా పెళ్లి చేసుకున్న వాళ్ళు, పెళ్లి చేసుకొని 10 ఏళ్ళు 20 ఏళ్ళు అయిన వాళ్ళు, అందరికీ దెర్ ఈస్ సంథింగ్ టు టేక్ అవే ఫ్రమ్ దిస్ ఫిలిం. అట్లా అంటే మేమేదో మెసేజ్ ఇస్తున్నామని కాదు, బట్ దెర్ ఈస్ సంథింగ్ దట్ యూ కెన్ టేక్ ఫ్రమ్ దిస్ ఫిలిం. దట్ ఈస్ ఆల్సో హిజ్ ఎక్స్పర్టీస్. అంటే ఆయన ఏదో నిన్న మొన్న సినిమాల్లోకి వచ్చి అలా సినిమా చేసేసి ఏదో మెసేజ్ ఇస్తున్నాడు కదా. హీ హ్యాస్ సీన్ హిజ్ లైఫ్ ఇన్ పర్సనల్ లైఫ్, సినిమా ద్వారా చూశారు, అన్ని చూసి ఆ విజ్డమ్, ఆ ఎక్స్పర్టీస్తో చేశారు కాబట్టి ఇట్ ఈస్ వెరీ రిలేటబుల్ అండ్ వెరీ కనెక్టింగ్. నెక్స్ట్ పర్సన్ ఐ షుడ్ టాక్ ఇస్ కళ్యాణి మాలిక్ గారు. నాకు చాలా ఇష్టం కళ్యాణి మాలిక్ గారు అంటే, ఆయన పాటలు అంటే. I always wanted to work with him. ఈ సినిమా ద్వారా నాకు ఇట్స్ లైక్ ఎ డ్రీమ్ కమ్ ట్రూ. కళ్యాణి గారికి కూడా చెప్పాను నేను. అన్ఫార్చునేట్ ఆయన రాలేదు, వస్తారనుకున్నా. ఐ థాట్ హీ వుడ్ బి హియర్. బట్ సార్, ఇది మీరు చూస్తే థ్యాంక్ యూ సో మచ్. మీతో పనిచేయాలన్న కోరిక నాకు ఈ సినిమా ద్వారా తీరింది. ఆల్ ది సాంగ్స్ ఆర్ ఆన్ మై
స్పాటిఫై లిస్ట్ నేను ఖచ్చితంగా రోజుకి ఒకసారన్నా వింటాను. సచ్ అన్ అమేజింగ్ మ్యూజిక్. మిగతా పాటలు ఇష్టము, అందులో ఇంకా నా సినిమా పాటలు అనేసరికి నాకు ఇంకా కొంచెం ప్రేమ ఎక్కువ ఉంది పాటల మీద. బట్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ కిట్టు విసప్రగడ సింగిల్ కార్డ్ హ్యాస్ గివెన్ అమేజింగ్ లిరిక్స్. నాకు సినిమా డబ్బింగ్ చెప్తున్నప్పుడు, తర్వాత ఎప్పుడైనా కలిసిన బాలాగారు చెప్తున్నవారు, హీ ఆల్సో యూస్ టు సే కొన్ని లిరిక్స్ ఇలా చేస్తున్నామని. ఆయన భాష సంస్కృతి అంటే హీ లవ్స్ ఇట్ వెరీ మచ్. ఇంతకుముందు మనం చూసాం, హీ గాట్ వెరీ ఎమోషనల్ అబౌట్ బీయింగ్ హియర్ డూయింగ్ దిస్ ఫిలిం. సో ఆయనకు భాష మీద ఉన్న ఒక ప్రీతి అండ్ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి ప్రేమ అన్నీ ఒకసారి మళ్ళీ తన పాటల్లో, ఆ మ్యూజిక్లో, ఆ లిరిక్స్లో ఉండాలని చెప్పి చాలా మంచి రాయించుకున్నారు. అండ్ థ్యాంక్ యూ కిట్టు ఫర్ ది అమేజింగ్ లిరిక్స్. మ్యూజిక్తో పాటు మనము వీ కెన్ ఎంజాయ్ పాటల్లో వచ్చే పదాలని కూడా బాగా ఎంజాయ్ చేస్తాము. సో థ్యాంక్ యూ. అండ్ థ్యాంక్స్ ఫర్ ఆల్ ద బ్యూటిఫుల్ సింగర్స్. దీపు, థ్యాంక్ యూ సో మచ్. దట్ యాడ్లింగ్ వాజ్ అమేజింగ్. అనురాగ్ ఇంతకుముందు సినిమాలో కూడా పాడాడు, మళ్ళీ దీనిలో కూడా పాడాడు. అండ్ థ్యాంక్ యూ సునీత గారు. అండ్ స్ఫూర్తి, వాట్ అన్ అమేజింగ్ టాలెంట్ దిస్ గర్ల్ ఇస్. ఉండిపోరాదే is all-time favorite song, but Honeymoon Express title track, you just killed it. She's a bundle of talent. All the very best to you. Keep rocking. ఇంకా మంచి సినిమాలు చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ నీకు కూడా. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ, హీ ఈస్ ద సినిమాటోగ్రాఫర్ సిస్లా. దిస్ గాయ్, నేను ఫర్ ద ఫస్ట్ టైం ఐ ఫెల్ట్ నేను స్క్రీన్ మీద అంటే బేసికలీ స్క్రీన్ మీద చూసుకున్నప్పుడు ఇలా ఉంటే బాగుండు, అలా ఉంటే బాగుండు అని అనిపిస్తుండే నాకు. బట్ ఈ సినిమాలో హీ మేడ్ ష్యూర్ ప్రతి ఫ్రేమ్లో నేను మంచిగా కనిపించడానికి సిస్లా సార్ ఈజ్ ది సోల్ రీజన్. అండ్ అండ్ హీ ఆల్సో టీచర్స్ సినిమాటోగ్రఫీ ఇన్ అన్నపూర్ణ ఫిల్మ్ స్కూల్. సో దట్స్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ టు వర్క్ విత్ సిస్లా సార్. అండ్ ఈ ప్రాసెస్లో ఈస్ బికమ్ ఎ గ్రేట్ ఫ్రెండ్ అండ్ ఎ గ్రేట్ టీచర్ ఫర్ మీ. కెమెరాని ఎలా ఫేస్ చేయాలి, లైటింగ్ ఎలా ఉంటుంది, సో నువ్వు యాజ్ అన్ యాక్టర్ హౌ యూ షుడ్ టేక్ ద లైట్, హౌ యూ షుడ్ ఎట్లా నిల్చోవాలి, ఎట్లా ఆల్ దీస్ టెక్నిక్స్ దట్ హీ టోల్డ్ మీ విల్ హెల్ప్ మీ త్రూ మై కెరియర్. ఈ ప్రాంగణంలో ఐ వుడ్ వాంట్ టు థ్యాంక్ సిస్లా సార్. చాలాసార్లు చెప్పాను, బట్ ఆన్ స్టేజ్ చెప్పడము వేరు. థ్యాంక్ యూ సిస్లా సార్. అండ్ హిస్ అ బ్రదర్ టు మీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. చైతన్యరావు గారికి ఒకసారి గట్టిగా క్లాప్స్ ఇద్దామండి. సార్ అయిపోలేను అది ఇంకా. థ్యాంక్ యూ సో మచ్. సినిమా నాది, నేను అయిపోయే వరకు మాట్లాడతాను. థ్యాంక్ యూ సో మచ్. అంటే ఇప్పుడు కూడా మాట్లాడకపోతే దిస్ నో పాయింట్ కదా సార్. యా, మీరు ఇచ్చేయమంటే మైక్ ఇచ్చి వెళ్ళిపోతాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ. June 21st హనీమూన్ ఎక్స్ప్రెస్ సినిమా థియేటర్లో చూడండి. Good afternoon, everybody. I've done this a whole bunch of times, but I still get nervous giving the speech each time. So I'm going to keep it crisp. Thank you to all the guests for being here to come support our film. It means the world to us. Honeymoon Express is releasing on the 21st of June. It's been a very interesting journey. It's been a very exciting project to be a part of. And I'm very grateful to Bala sir for giving us this opportunity. Honeymoon Express releases on 21st June. Please do go watch it. And thank you to everyone present here for supporting this film. ఇప్పుడు కరెంట్ జరుగుతున్న రిలేషన్షిప్స్ కానివ్వండి, లేకపోతే మ్యారేజెస్ కానీ, డైవర్సెస్ కానివ్వండి, టీజర్లో మీరు చూసినట్టు సుహాసిని గారు చెప్తారు కదా, సుహాసిని బర్నీ గారు ఉండే వెజ్జా నాన్ వెజ్జా అంటే డైవర్స్ అంటే ఫర్ ఎవ్రీథింగ్ డైవర్స్ హ్యాస్ బికమ్ ఓ ఏటీఎం కార్డ్ లాగా అయిపోయింది. నాకు కోపం వస్తే ఇమీడియట్గా తీసేసి ఓకే సో అట్లాంటి టైమ్స్లో బాలాగారు ఇలాంటి ఒక స్క్రిప్ట్తో వచ్చినప్పుడు ఐ ఫెల్ట్ దిస్ ఈజ్ ది నీడ్ ఆఫ్ ది ఆర్. అంటే నేనేదో చెప్తే వాళ్ళు చూసేసి మారిపోతారని కాదు, బట్ ఇప్పుడున్న టైమ్స్కి, ఇప్పుడున్న జనరేషన్స్కి ఇట్లాంటి సినిమా చేస్తే జనాలకు కనెక్ట్ అవుతుంది, కనెక్ట్ అవుతే సినిమా హిట్ అవుతుంది అని ఒక స్వార్థంతో చేశాను అంతే. యా, హెబ్బ గారు Hi. ఎలా ఉన్నారు? I'm fine, sir. Thank you. What character, what the point actually you like the point? Which point? That point I cannot tell. I've been instructed by the director to not talk about that point. Yeah. But that point is worth waiting for. That much I can tell you. The experience with Chaitanya garu, can you share?
So we both have that similar point that we cannot share. So working with him, and you know, because 90% of the film is only both of us, so all of my work was with him. It was a lot of fun, it was a lot of challenge, and it was very interesting working with him. He's a very good actor. It was a pleasure working. ఎస్ డైరెక్టర్ గారు, నా క్వశ్చన్ మీకు ఏంటంటే, నేను ప్రేక్షకుడిగా చెప్పాలంటే నేను టికెట్ కొనుక్కున్నప్పుడు నాకు ఫుల్ మీల్స్ లాగా పెట్టిన మనీలో ఫుల్ మీల్స్ లాగా ఫుల్ఫిల్లింగ్గా హ్యాపీగా ఉన్న సినిమా ఏ బడ్జెట్ అయినా కూడా నాకు సంతోషంగా చూస్తా కదా. ఈ మధ్య మలయాళం ఫిల్మ్స్ చాలా ఆడాయి, తెలుగు సినిమా బలగం ఆడింది అద్భుతంగా. ఆ సినిమాలన్నీ కూడా పెద్ద బడ్జెట్ కాదు, అష్టాచమ్మ సినిమా ఆడింది, అద్భుతంగా ఆడింది, చిన్న బడ్జెట్ ఫిల్మ్. అండ్ హాలీవుడ్లో కూడా టైటానిక్ ఫిల్మ్ ఆడుతున్న టైంలో టైటానిక్ వేవ్స్ క్రియేట్ చేస్తుండే ప్రపంచం అంతా. ఫుల్ మాంటీ అని ఇంగ్లీష్ ఫిల్మ్ ఒకటి ఇంగ్లాండ్ నుంచి వచ్చింది, టైటానిక్తో కంపీట్ చేసి వాళ్ళు 9 మిలియన్స్ పెడితే వాళ్ళకి 50 మిలియన్స్ 60 మిలియన్స్ వచ్చాయి. అప్పుడు టైటానిక్ ప్రొడ్యూసర్స్ అన్నారు వాళ్ళకే ఎక్కువ ప్రాఫిట్ వచ్చింది పర్సంటేజ్ వైజ్ మాకంటే అన్నారు. అంటే నంబర్ ఆఫ్ పీపుల్ సేమే చూసిన వాళ్ళు. టైటానిక్ ఎంతమంది చూసారో ఫుల్ మాంటీ కూడా అంతమంది చూశారు. సో ఇన్ ద సేమ్ వే మనీ అనేది ఒక సపరేట్ ఆస్పెక్ట్ అండి, జస్ట్ అఫోర్డబిలిటీ అంతే. బట్ కంటెంట్ అనేది కింగ్ అని అలాంటి మాటలు వాడడం, కానీ కంటెంట్ కోసమే మనం సినిమా చూస్తాం అనుకుంటున్నాను నేను. అంటే మన కథ కానీ మనకు తెలిసిన కథ కానీ ఒక జీవిత సత్యం కానీ ఏదైనా చెప్తారా, నేను ఇది చూసి చాలా ముచ్చటపడతానా, ఆనందపడతానా, ఎమోషనల్గా హ్యాపీగా ఎంజాయ్ చేస్తానా అన్నది మనం వెతుక్కుంటాం కథల్లో. ఆ కథ ఏ బడ్జెట్లో చెప్పారు అనేది ఆడియన్స్ పెద్దగా పట్టించుకోరు అని నేను అనుకుంటున్నాను. బట్ ఇది చూసుకున్నట్లయితే కొంచెం ఈ జనరేషన్కి కనెక్ట్ అయ్యే విధంగా ఉంది. హనీమూన్ ఎక్స్ప్రెస్ అంటే హనీమూన్లోనే ఎక్స్ప్రెస్లో దూసుకుపోయే ఆ టైప్లో ఉంది. బట్ కొంచెం ఫాస్టెస్ట్ జనరేషన్ని చూపెడదాం అనుకుంటున్నారు ఈ జనరేషన్లో అనుకుంటున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్తారు అసలు కథ గురించి? అన్ని అట్లాంటి సినిమాలు చేంజ్ చేసుకున్నారు కదా జోనర్, మీరే అంటారు కదా అన్ని ఒకటే టైప్ ఆఫ్ సినిమాలు తీస్తుండని, అందుకనే జానర్ చేంజ్ అన్ని రకాలు చేయాలి. సో ఇదొక జానర్ రొమాంటిక్ కామెడీ అనేది. అదే చెప్పినట్టు అంటే మోస్ట్ రిలేటబుల్ ఇప్పుడున్న టైమ్స్కి. రేపు సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది అసలు లవ్ ఏంటి, బ్రేకప్ ఏంటి, మ్యారేజ్, డైవర్స్, ఇది ఒక సైకిల్ అయిపోయింది ఇప్పుడు. అంటే అది ఐ బిలీవ్ దట్ మోస్ట్లీ ఎవ్రీబడి విల్ అట్లీస్ట్ ఫాల్ ఇన్ లవ్ వన్స్ ఇన్ అ లైఫ్ టైమ్, ఆర్ అట్లీస్ట్ హ్యావ్ వన్ బ్రేకప్ ఇన్ అ లైఫ్ టైమ్. సో అట్లాంటివి ఉన్న ప్రతి ఒక్కరూ కనెక్ట్ అవుతారు. సో దట్ ఈస్ వన్ ఎలిమెంట్ ఐ థాట్. అండ్ ఇది మొత్తము స్టోరీ అంతా దాని చుట్టే తిరుగుతూ ఉంటుంది. లైక్ 30 Bets 21లో కూడా ఒక చిన్న ఇన్సెక్యూరిటీ ఉన్న క్యారెక్టర్. లైక్ వైజ్ యూనో ఇఫ్ ఐ హ్యావ్ టు బాటమ్ లైన్ అండ్ సే దట్ ఈస్ ది ఓన్లీ రిలేటబుల్ ఫ్యాక్టర్. ఒక మేల్ ఇన్సెక్యూరిటీ ఉన్న ఒక మనిషి, హౌ డిడ్ హీ గో త్రూ హిజ్ లవ్ లైఫ్ అండ్ వాట్ హ్యాపెన్స్, ఒక రేషనలిస్టిక్ అమ్మాయిని ఇష్టపడి పెళ్లి చేసుకున్నప్పుడు అసలు వాట్ హ్యాపెన్స్ నెక్స్ట్ అనేది ఈజ్ ద స్టోరీ. దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ రైట్ నౌ ఇప్పుడున్న జనరేషన్ కరెంట్ ట్రెండ్. సో బికాస్ బాలాగారు హ్యాస్ సీన్ ఇక్కడ కల్చర్ అండ్ 25-30 years యూఎస్లో ఉన్నారు, అక్కడ కల్చర్ చూశారు కాబట్టి ఈజ్ మేడ్ ఎ స్క్రిప్ట్. ఆ ఎమోషన్స్ని అవన్నీ మిక్స్ చేసి ఒక బ్యూటిఫుల్ స్క్రిప్ట్ చేశారు. రేపు సినిమా థియేటర్లోకి వచ్చిన తర్వాత జనాలకు అర్థమవుతుంది వై దిస్ ఫిల్మ్ ఇస్ వెరీ రిలేటబుల్, ఎందుకంత బ్యూటిఫుల్ అని మేము ఇంత చెప్తున్నాము. సో ట్రైలర్ చూసినట్టయితే ప్రజెంట్ జనరేషన్కి అయితే డెఫినెట్గా యాప్ట్ అయ్యేలా ఉంది అనుకోవచ్చా? అంటే ఏంటంటే ఇప్పుడున్నట్టు మీరు అన్నట్టు బ్రేకప్స్ కానీ లవ్ స్టోరీస్ 100% రిలేటబుల్ ఫిలిం. అంటే మేము ఇట్లనే చెప్తాము, బట్ మీకు ఓన్లీ అది సినిమా థియేటర్కి వెళ్ళి చూసినప్పుడే అర్థమవుతుంది. మేము మా సినిమా గురించి మహాఖండం గొప్ప అనే చెప్పుకుంటాం, బట్ మేము ఎంత చెప్పినా యూ గైస్ షుడ్ మేక్ దిస్ గో. ఇంకో 10 మందికి చెప్పి సోషల్ మీడియాలో ప్రమోట్ చేస్తే టీజర్ ఈజ్ వెరీ గుడ్, చాలా బాగుంది. ఇట్స్ రిలేషన్షిప్స్ మీద, బ్రేకప్స్ మీద, డైవర్స్ మీద అని తెలుస్తుంది. సో ప్రమోట్ ఇట్, 10 మందికి తెలియజేయండి. దట్ ఈస్ ఆల్ వీ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ దిస్ ఇంటరాక్షన్. అంటే ప్రమోషన్ ఆల్ దట్ ఈజ్ ఓన్లీ హెల్ప్ఫుల్ ఫర్ రీచింగ్ ద ఫిలిం టు ది ఆడియన్స్. ఒకసారి నిజంగా కనుక ఆడియన్స్ థియేటర్కి వచ్చి 21st రోజు 22nd రోజు సినిమా చూస్తే కనుక ఐఎమ్ 100% కాన్ఫిడెంట్ టెల్లింగ్ యూ దట్ దే విల్ లవ్ ద ఫిలిం. దట్ ఈస్ ఫర్ షూర్.
సినిమా చూస్తే కనుక సినిమా బాగాలేదు అని అయితే ఎవ్వరూ చెప్పరు. ఖచ్చితంగా మంచి సినిమా చేశారు, చాలా బాగుంది అని అంటారు. దిస్ బ్యూటిఫుల్ మ్యూజిక్, బ్యూటిఫుల్ విజువల్స్ బై సిస్లా సార్. సో వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ దట్ వీ హ్యావ్ డన్ అ బ్యూటిఫుల్ ఫిలిం. ఆల్ ది బెస్ట్ అన్న. థ్యాంక్ యూ. అండ్ హెబా గారు, మ్యామ్ చూస్తుంటే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తున్నారు టీజర్లో అండ్ ప్రజెంట్ కూడా. థ్యాంక్ యూ. సో ఏంటంటే మీరు ఇంతకుముందు తీసుకున్న ఫిలిం చూసుకున్నట్లయితే ఓదెల రైల్వే స్టేషన్ కానీ కుమారి 21 అంటే అటు మాస్ అంటే ఫ్యామిలీ ఓరియంటెడ్ కాకుండా అవుట్ ఆఫ్ ద బాక్స్ సబ్జెక్ట్ చేశారు. బట్ మళ్ళీ సేమ్ టైం రీసెంట్గా అలా నేను బట్ ఎలా అనిపిస్తుంది మల్టిపుల్ టాస్కింగ్ యాక్టింగ్స్లలో? అంటే కొంచెం డిఫరెన్షియేషన్ డెఫినెట్గా ఉంటుంది కదా. I like all genres of film. So నాకు genre అంటే ఏదైనా specific, like I don't have a specific genre in mind that I want to do. I like crime thrillers as much as I like a romantic film, as much as I like a murder mystery, as much as I like a family drama. So I enjoy being part of all these kinds of films. So I'm very happy that I get all these different kind of genres to work on. మీ ఫేవరెట్ జోనర్ ఏంటి మరి? మోస్ట్లీ My favorite genre is a murder mystery. చైతన్య గారు అన్న, హాయ్ అన్న. చెప్పు. అంటే బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తున్నారు, ఎట్లా డేట్లు మేనేజ్ చేసుకుంటున్నారన్న? మంచి క్వశ్చన్. నాకే అర్థమవుతుంది నేను ఎట్లా మేనేజ్ చేస్తున్నాను. అట్లా జరుగుతుంది అంతే. అంటే ఐ హ్యావ్ బీన్ బ్లెస్డ్ ఆర్ ఆల్ మై డైరెక్టర్స్ హ్యావ్ బీన్ వెరీ కైండ్. అర్థం చేసుకుంటుండ్రు, ఓకే వీడు చేస్తుండే ఆ సినిమాలు అని చెప్పి లైక్ నిన్నటి వరకు ఐ వాజ్ షూటింగ్, ఈరోజు మధ్యాహ్నంకి వెళ్ళి మళ్ళీ షూటింగ్ పోవాలి. సో బాలాగారు అర్థం చేసుకొని పొద్దున ఈవెంట్ పెట్టుకున్నారు. సో నేను ఈ సినిమా చేస్తున్నప్పుడు హ్యాడ్ అనదర్ షూట్, అప్పుడు బాలాగారు అడ్జస్ట్ అయ్యారు. లైక్ వైజ్ ఆల్ ది డైరెక్టర్స్ దట్ ఐఎమ్ వర్కింగ్ విత్ ఆర్ కన్సిడరేట్ ఎనఫ్, కైండ్ ఎనఫ్ టు హెల్ప్ మీ అవుట్ విత్ మై డేట్స్. సో యా. సినిమాలో అంటే సుహాసిని గారు, తనిఖీల బద్ని గారు ఉన్నారు కదా, స్క్రీన్ షేరింగ్ చేసుకుని ఎట్లా అనిపించింది జస్ట్ సీనియర్ ఆర్టిస్టులతో? యా, అది మాట్లాడదామంటే ఇంతకుముందు మైక్ గుంజుకున్నారు. బట్ యా, ఐ వాంటెడ్ టు టాక్ అబౌట్ దెమ్. అలీ గారు కూడా ఉన్నారు. సో సుహాసిని గారు మేము సినిమాలు చూసి షీ వాజ్ ఎ గ్రేట్ యాక్ట్రెస్ అండ్ మై పర్సనల్గా నాకు చాలా ఇష్టం. సుహాసిని గారు అన్న, భరణి గారు ఈజ్ అనదర్ అమేజింగ్ యాక్టర్. సో అలాంటి వాళ్ళు మా సినిమాలో ఉండి వాళ్ళతో పాటు స్క్రీన్ షేర్ చేసుకున్నప్పుడు ఒక ఇట్స్ ఎ హ్యాపీ మూమెంట్. అది కాకుండా కూడా యూ గెట్ అ లాట్ ఆఫ్ లెర్నింగ్ ఫ్రమ్ దెమ్. వాళ్ళ నుంచి మనం చాలా నేర్చుకోవచ్చు యాజ్ యాక్టర్స్, యాజ్ హ్యూమన్ బీయింగ్స్ ఆల్సో. సో ఐ గాట్ టు లెర్న్ అ లాట్ ఫ్రమ్ దెమ్. అంటే వాళ్ళు నటిస్తున్నప్పుడు స్క్రీన్ మీద చూడడం వేరు, డైరెక్ట్గా ఎదురుగా ఉండి చూడడం వేరు యాజ్ కో యాక్టర్స్. సో ఐ హ్యాడ్ దట్ ప్లెజర్. సో ఐ వాజ్ వెరీ ఏమంటారంటే బ్లెస్డ్. బ్రహ్మానందం గారు, క్రీడాకారుల తర్వాత సుహాసిని గారు, బర్ని గారు, అలీ గారు. ఇట్స్ లైక్ ఏ బ్లెస్సింగ్ ఫర్ మీ. నేనైతే అట్లే ఫీల్ అవుతాను. ఎందుకంటే ఒకటి అంత పెద్ద యాక్టర్స్తో చేయడము ఈజ్ వన్ ఆస్పెక్ట్, రెండు యూ గెట్ టు లెర్న్ ఎ లాట్ ఫ్రమ్ దెమ్. సో ఐవ్ లెర్న్డ్ ఎ లాట్ ఫ్రమ్ దీస్ యాక్టర్స్. అండ్ ఈ సందర్భంగా ఇంతకుముందు చెప్దాం అనుకుంది, బట్ ఐ హోల్ హార్టెడ్లీ వాంట్ టు థ్యాంక్ బర్ని గారు అండ్ సుహాసిని గారు. దే హ్యావ్ యాడెడ్ సో మచ్ వెయిట్ టు అవర్ ఫిలిం. మా సినిమాకి అంటే వాళ్ళ గురించి ఎంత చెప్పినా తక్కువే. దే ఆర్ లైక్ వాళ్ళు కూడా ఒక హీరోయిన్ మా సినిమాకి. సో థ్యాంక్ యూ బర్ని గారు, థ్యాంక్ యూ సుహాసిని మ్యామ్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ అవర్ ఫిలిం. వీఆర్ బ్లెస్డ్ టు బీ షేరింగ్ ద స్క్రీన్ స్పేస్ విత్ యూ. థ్యాంక్ యూ. మంచి క్వశ్చన్ అడిగినా. ఆహాలో అంటే డియర్ నాన్న నైట్ నుంచి స్ట్రీమింగ్ అవుతుంది రేపు ఫాదర్స్ డేకి, అండ్ 1 వీక్ గ్యాప్లోనే సినిమాకి మళ్ళీ ఇది June 21 రిలీజ్ అవుతుంది. ఇంకంటే 1 వీక్ గ్యాప్తో ఇందాక బాలాగారు అన్నట్టే ఎట్ ఏ టైం 2 సినిమాలని అటు ఒక స్క్రీన్లో ఇటు ఒక స్క్రీన్లో చూసామని అంటున్నారు కదా. అన్ని సినిమాలు చూస్తారు, సినిమాలు అన్ని సినిమాలు చూస్తారు. ఆ స్టోరీ డిఫరెంట్ జోనర్, ఈ స్టోరీ కొద్దిగా అంటే డిఫరెంట్ జోనర్గా ఉన్నారు 2 మూవీస్ కాన్సెప్ట్ పరంగా. ఇది థియేట్రికల్ రిలీజ్, అది ఓటీటీలో రిలీజ్ అవుతుంది కదా, ఆహాలో రిలీజ్ అవుతుంది. సో డియర్ నాన్న, పారిజాతపురం 2 ఆహాలో రిలీజ్ అవుతున్నాయి 2 days గ్యాప్లో. నెక్స్ట్ ఫాలోయింగ్ వీక్ 21st ఇది థియేట్రికల్ రిలీజ్. సో దానికి దీనికి డిఫరెంట్, దాని ఆడియన్స్ వేరు, దీని ఆడియన్స్ వేరు. మైథలాజికల్ ఫిల్మ్ ఏమైనా చేస్తున్నారా అన్న?
అంటే చూడడానికి లుక్ కొద్దిగా చూడడానికి ఆ టైప్లో అనిపించింది. మైథలాజికల్ కాదు, చెప్తా పీరియాడిక్ డ్రామా చెప్తా. ఇప్పుడే ఎందుకు అన్ని రివీల్ చేసి చూస్తారు మీరే. ఓకే అన్న. బాలాగారు చెప్పండి సార్. అమలా గారితో టీజర్ లాంచ్ చేయించారు, ఎట్లాంటి ఫీడ్బ్యాక్ వచ్చింది? అమల్ గారు, I didn't get your question, sorry. స్టోరీలో which point made you do the film? Which is the most exciting point for you in the film? Just like I said before, I cannot tell you about that point. ఆ పాయింట్ చెప్పదు. సో ఒకసారి ఇఫ్ యూ డోంట్ మైండ్ ఐ క్లారిఫై. ఇప్పుడు హీరోయిన్ This Honeymoon Express. Yes. I think what's different in this film as compared to my previous films is that this is quite a blend of genres. Romance unne, family drama unne, comedy unne, thriller is there, fantasy element is there. There are multiple genres. I've done each of these genres separately, but together in one film, I think I'm doing it for the first time. So that is what makes it stand out. You did a lot of actors in past movies. What about him, your co-star Chaitanya? What is any learning skills about him? Any acting? I think I learned one thing from him is to come on set and be very like I come do my job and go. He is very available on set with everybody, sits and talks to everybody. I don't know how to do that, so I think I want to learn that from him.